వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఉదయం నుండి ఇప్పటివరకు జీతాల బిల్లుల్లో కదలిక అనేది వచ్చింది. కొన్ని బిల్లులకు ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కూడా పడ్డాయి. ఇక్కడ మనం స్క్రీన్ షాట్ గమనించినట్లయితే కాకినాడ బ్యాచ్ నెంబర్స్ ఆర్ ఆల్సో అలాటెడ్ ఫార్ శాలరీ బిల్స్ అని చెప్పి కోఆపరేషన్ డిపార్ట్మెంటు అంటే ఒక ఉద్యోగి కామెంట్ రూపంలో తెలియచేయడం జరిగింది. కాకినాడ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్లులు బ్యాచ్ నెంబర్లు పడ్డాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేశారు కాబట్టి వారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగులకు జీతాలు కూడా జమ కావడం జరిగింది. గవర్నమెంట్ ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే గవర్నమెంట్ బాయ్స్ అనంతపురం శాలరీస్ ఆర్ క్రెడిటెడ్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ కాలేజీకి సంబంధించినటువంటి శాలరీస్ అనేది క్రెడిట్ అని చెప్పి మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా డిఎంఈ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి శాలరీస్ క్రెడిటెడ్ ఇన్ డిఎంఈ ఆఫీస్ విజయవాడ అని చెప్పి అంటే మెడికల్కి సంబంధించినటువంటి వారికి కూడా ఇక్కడ శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. అదేవిధంగా 10:30కి శాలరీ క్రెడిటెడ్ ఇట్ శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ అని చెప్పి మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి కాళహస్తికి సంబంధించినటువంటి జీతాలు కూడా జమ కావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు కాకినాడ డిస్టిక్కి సంబంధించి శాలరీస్ జస్ట్ నవ్ అని చెప్పి ఇక్కడ మనకు క్రెడిట్ అని చెప్పి కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు. అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువగా జమ అయ్యాయి. అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి కూడా జమ అయినట్లు మనకు ఈ కామెంట్ రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక పెన్షనర్ల బిల్లుల్లో కనుక చూసినట్లయితే పెన్షనర్ బిల్లుల్లో ఇంకా కదలిక అనేది రాలేదు. పెన్షన్ బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడు బిల్లుల్లో కదలిక రావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కొంతమందికి ఇంకా సాయంత్రం లోపల జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి రేపు ఎల్లుండిలో జమ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి.